హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మంచి స్ట్రాంగ్ టీ రెసిపీని మీకు చూపించబోతున్నాను. చాలామంది రోజుకి కనీసం 3-4 సార్లు అయినా కూడా టీని తాగుతుంటారు. అలాంటి వారి కోసమే టీ పల్చగా కాకుండా ఇలా స్ట్రాంగ్గా ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తా అండి. ఇప్పుడు ఈ మసాలా టీ చేయడానికి ముందుగా ఒక 4 యాలకులను రోట్లోకి వేసుకొని ఇలా ఒకసారి దంచుకొని తీసుకోవాలి. ఇలా కొంచెం దంచుకున్న తర్వాత దీంట్లోనే పొట్టు తీసిన అల్లం ముక్కల్ని ఒక 2 ఇంచుల వరకు వేసుకొని దీన్ని కూడా కచ్చపచ్చగా దంచుకోవాలి. మరీ మెత్తగా దంచనవసరం లేదు. అల్లం ముక్కల్ని డైరెక్ట్గా టీలో వేయకుండా ఇలా కొంచెం దంచి వేసుకుంటే టీ స్ట్రాంగ్గా ఘాటుగా ఉంటుంది. ఇప్పుడు దంచుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి 3 కప్పుల వరకు నీళ్ళను పోసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే టీ తాగుతారో అదే కప్పుతో నీళ్ళను పోసుకొని తీసుకోండి. నేను ఇక్కడ 3 కప్పుల వరకు నీళ్ళను పోసుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా దంచిపెట్టుకున్న యాలకులు అల్లంని వేసుకొని దీంట్లోనే ఒక 3 లవంగాలను వేసుకుంటున్నాను. 1 ఇంచు వరకు దాల్చిన చెక్క వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల వరకు ముందుగా వీటిని మరిగించుకోవాలి. ఇప్పుడు నీళ్లు మరిగి ఇలా నీళ్లు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి టీ పౌడర్ వేసుకోవాలండి. ఇక నేను 2 టేబుల్ స్పూన్ వరకు టీ పౌడర్ని వేసుకుంటున్నాను. అలాగే 3 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని వేసుకుంటున్నాను. మీరు షుగర్ని మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. షుగర్ కొంచెం ఎక్కువ కావాలనుకున్న వారు ఇంకొక స్పూన్ ఎక్కువగా వేసుకోండి. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని దీన్ని బాగా మరిగించుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు మరిగించుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు 2 కప్పుల వరకు పాలను పోసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే నీళ్ళని తీసుకున్నామో అదే కప్పుతో పాలను తీసుకోవాలి. పాలు పోసిన తర్వాత ఒక 2-3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలి. ఇలా ఒక గరిటెతో కలుపుకుంటూ టీని బాగా మరిగించుకోవాలి. నేను ఇక్కడ పాలని నీళ్ళని కలిపి 5 కప్పుల వరకు తీసుకున్నాను కాబట్టి ఇవి మొత్తం సగం అయ్యే వరకు బాగా మరిగించుకోవాలి. టీ మొత్తం ఇలా సగం అయిన తర్వాత చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో. చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి టీ మరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి టీ గ్లాసులోకి పోసుకోవడమే. ఈ మసాలా టీని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.